ఇండియాలో అతి గొప్ప స్టార్ ఎవరనగానే అందరూ ఇచ్చే సమాధానం అమితాబ్ బచ్చన్. ఇదే ప్రశ్నని తమిళనాడులో అడిగితే రజనీకాంత్ పేరు చెప్తారు. కానీ ఇప్పుడు వీరిద్దరికన్నా మించిన వాడు ఒకడు వచ్చారంటున్నారు టాప్ డైరెక్టర్. ఆ ఒక్కడు ఎవరో కాదు, మన మహేష్ నట. వరుసగా 2 సినిమాలు హిట్స్ రావడం అంత ఈజీ కాదు. కానీ వరుసగా 2 సినిమాలు హిట్ కొట్టాడు మహేష్ బాబు. అంత మాత్రాన మహేష్ అమితాబ్ని మించిపోయాడా? నిజంగా మహేష్ బాబు గొప్ప నటుడా లేక గొప్ప స్టార్ మాత్రమేనా? అసలు మహేష్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి? మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియాలో లేడని. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ మహేష్ అని వర్మ అభిప్రాయం. అది అతిశయోక్త, నిజమా? రాజకుమారుడు ఓపెనింగ్ అయ్యాక దత్తు గారు మహేష్ కి ఫోటో సెషన్ చేసిన స్టిల్స్ తీసుకొచ్చారు. చూస్తున్న ఫస్ట్ లుక్ లోనే చాలా నచ్చింది. అంటే అది ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ హీరోని చూసిన ఫీలింగ్ కలిగింది. టామ్ క్రూజ్ అలాంటి చార్మ్ ఉంది, భలే ఉన్నాడు సార్ అని చెప్పి అప్పుడే నాకు యాక్చువల్ మైండ్లో మహేష్ తో మంచి ఫిల్మ్ వర్క్ చేయాలి అని అనిపించింది. మహేష్ బాబుకి మొట్టమొదటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ ఒపీనియన్ కూడా దాదాపు వర్మ అభిప్రాయమే. హాలీవుడ్ రేంజ్ హీరో అని గుణశేఖర్ అంటున్నాడు. మహేష్ బాబు డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్కి ఏం కావాలి అనేది 100% చేస్తాడు. మనం ఒక కథ రాసుకుని సీన్ తీసుకెళ్ళడానికి ఇస్తే దాన్ని ఇంకా బెటర్ చేస్తాడు. దర్శకుడు తేజ కూడా మహేష్ బాబు ది బెస్ట్ అంటున్నారు. ఈ దర్శకులే కాదు, ఇప్పుడు పలువురి అభిప్రాయం అదే. క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ మాట కూడా అదే. అమ్మాయిల ఫేవరెట్, అబ్బాయిల ఐకాన్ అతడే. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. Life has made him stronger, it made him work a bit harder. He's gotta think and act a little wiser, this world has made him a fighter. ఇంతకీ మహేష్ ఇండియాలోనే ది బెస్టా? మహేష్ ది హాలీవుడ్ రేంజా? హాలీవుడా బాలీవుడా అనేది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ మేనియా అందర్నీ పట్టుకుందనేది వాస్తవం. స్క్రిప్ట్ ని మించి ఒక హీరో కరిష్మా హైలైట్ అయ్యిందంటే ఆ స్టార్ సూపర్ స్టార్ అని అర్థం. ఆ రేంజ్ కి మహేష్ వెళ్లి చాలా కాలమే అయింది. కానీ ఇప్పుడు అతని కరిష్మా, అతని యాక్టింగే కథావస్తువవుతోంది. అతను చెప్పే మాటలే స్క్రిప్ట్, అతని ఫేసే అందమైన లొకేషన్లు. అందుకే మహేష్ పై ఇంతగా ప్రశంసలు, అందుకే మహేష్ గురించి ఇంతగా డిస్కషన్. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు. నీకేదనిపిస్తే ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles at aim for the 11th mile. కార్తె దిమ్మ తిరిగిపోవాలి. మహేష్ రేంజ్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రిన్స్ కి ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో దూకుడు బిజినెస్ మ్యాన్లతో ప్రూవ్ అయింది. కొత్త తరానికి ప్రతినిధి అతనే, నవతరంలో ది బెస్ట్ అతనే. సూపర్ స్టార్ అనండి, ప్రిన్స్ అని పిలవండి. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద అతనే రియల్ కింగ్. అంతేకాదు, బెస్ట్ యాక్టర్లలో ఒకడు. ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన స్టార్ యాక్టర్. మహేష్ దగ్గర ఇంకొక చాలా చిన్న ప్రమాదం ఉంది. ఏంటంటే వన్స్ మనం మహేష్తో ట్యూన్ అయ్యాక అతని నుంచి బయటపడలేం. ఒక అడిక్షన్ అంటారా, అలా మనం బానిసైపోతాం అతని యాక్టింగ్ స్కిల్స్కి కానీ అతని ప్రొఫెషనలిజానికి కానీ. సో నేను అలా అయిపోయి వస్తున్నా 3 సినిమాలు చేసేయడం జరిగింది. వెంటనే చేసే అన్నంత బలహీనత వచ్చేస్తుందండి మాకు. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ లో నా మీదే చేయిస్తావా? ఒరే, నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు, కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది.
నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్నం వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు ఇచ్చేస్తాను. కానీ గతంలో మహేష్ ఎన్నో హిట్స్ ఇచ్చాడు, ఉత్తమ నటనని ప్రదర్శించాడు. కానీ ఇప్పుడే ఎందుకు ఓ రేంజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? మహేష్ అంటే ఇప్పుడు ఎందుకింత మేనియా ఏర్పడింది? అతని నటనలో ఇంతకు ముందు లేని వైవిధ్యం ఇప్పుడు కనిపిస్తోంది. ఇది వయసు తెచ్చిన మెచ్యూరిటీ కావచ్చు, లేదా మళ్లీ తన సత్తాని చాటుకోవాలన్న కసి వల్ల వచ్చిన మార్పు కావచ్చు. కారణం ఏదైనా అతనిప్పుడు సంపూర్ణ నటుడిగా మారాడన్నది నిజం. ఆ ముసలి అంటే ఎలా కొట్టించాడు? ఆడికంటే మందు తప్పింది నువ్వేది కొడతావు? నేను ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయాను. సారీ సార్, అంటే ఫాదర్ క్యారెక్టర్ కదండి. పద్మ గారు రియలీ సారీ అండి. కొంచెం గేమ్ రూల్స్ ఫాలో ఉన్నాయా? లోపల రిలాక్స్ అని చెప్పినప్పుడు రిలాక్స్ అవ్వచ్చు కదా. ఇంతకీ ఆ పెద్ద ఆయన ఏమన్నారండి అలా కొట్టేశారు? నేనేమన్నాను రా, బాగా యాక్ట్ చేసామన్నాను. అది ఏది ఒక నటుడిని పట్టుకుని బాగా యాక్ట్ చేసి ఫీల్ అవడా? మరి ఏమనాలి? జీవించావు అనాలి. సర్లే బాబు, ఆ జూనియర్ సెట్ అలా ఊపుకుంటూ వెళ్ళిపోయారు. నా డబ్బులు తిరిగి ఇవ్వడానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. అయితే మీలో మార్పు వచ్చి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ మార్పు వచ్చినప్పుడు తెచ్చిచ్చేస్తారు. రాకపోతే ఎవరు? నటుడిగా మహేష్ బాబు ప్రస్థానం, స్టార్ గా అతని గమనం చూస్తే ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 2006లో పోకిరితో సంచలనం సృష్టించిన మహేష్ ఆ తరువాత వరుసగా ఫ్లాప్లిచ్చాడు. 5 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా చవి చూడలేదు. ఇక హిట్ రాకపోతే కష్టమే అనుకున్నారంతా. కానీ ఒక్క మూవీతో మొత్తం సీన్ చేంజ్ చేశాడు. నటుడిగా, స్టార్ గా తాను ఏ స్థాయిలో ఎదుగుతున్నాడో అందరికీ అర్థమయ్యేలా చేశారు. పోకిరితో నెంబర్ 1 అయిపోయాడు. ఇంకా దాని తర్వాత నా ఎక్కడే మెయింటైన్ అవుతున్నాయి. మిగతా వాళ్ళకి మహేష్ బాబుకి డిస్టెన్స్ పెరుగుతుంది. నెంబర్ 1, 2, 3, 4 కూడా తనే అయ్యాడు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ హిట్ అయ్యేటప్పటికి 1 ఒకటే కాదు, 2, 3, 4, 5 కూడా తనే అని ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ బాబు యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ స్టార్, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ పర్సన్, వెరీ గుడ్. సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ వచ్చి నిశానా ధన ధన కూర్చే జోరే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. Start and